ఇది ఎప్పటిదో ఏమో షూ ఉంది అన్నయ్యో. ఒక లైట్ వస్తుంది ఏందాక వచ్చినాక. మేము ఎక్స్పెక్ట్ చేయండి రికార్డ్ అయింది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, రీసెంట్గా దగ్గర ఒక 1 month బ్యాక్ మేమైతే ఒక హాంటెడ్ ఏరియాకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ అన్నీ కూడా బిల్డింగ్లు అన్నీ ఎక్స్ప్లోర్ చేసినాము. మేము మాతో గోస్ట్ డిటెక్టర్ తీసుకెళ్ళలేదు, అంతేకాకుండా సీసీటీవీ కెమెరా కూడా తీసుకెళ్ళలేదు. కాబట్టి అక్కడ ఏమైనా ఉన్నాయా అని అయితే గైస్ ఫీల్ అయితే కాలేదు. సో ఈరోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నామంటే, మీరు రీసెంట్గా చూసారు కదా స్విమ్మింగ్ పూల్లో కుక్క కూడా చనిపోయి ఉంది. కానీ ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది అన్నిటికంటే మోస్ట్ హాంటెడ్గా అయితే అనిపించింది. సో ఈ వీడియోలో మేము దానికి ఎదురుగా మన దగ్గర ఉన్న ఈ సీసీటీవీ కెమెరా ఏదైతే ఉందో గైస్, ఈ సీసీటీవీ కెమెరాని ప్లేస్ చేసి అయితే రాబోతున్నాం అన్నమాట. ఈరోజు మొత్తం ఓవర్ నైట్ ఈ సీసీటీవీ కెమెరా అక్కడనే ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మీకు అందరికీ తెలిసిందే మన దగ్గర మోషన్ సెన్సింగ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఈ లైట్ని కూడా మనం అక్కడ ప్లేస్ అయితే చేయబోతున్నాం. సో చూద్దాం ఓవర్ నైట్ మొత్తం ఈ సీసీటీవీ కెమెరా అండ్ ఈ లైట్ కనుక అక్కడ ఉన్నట్లయితే ఏమైనా డిటెక్ట్ అవుతాయా. లైట్ ఆన్ అయితే ఆబ్వియస్లీ అయితే క్యాప్చర్ చేస్తుంది. అదే ఈ వీడియోలో మనమైతే షూట్ చేయబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆ హాంటెడ్ ఏరియా మన దగ్గర నుంచి చాలా దూరం ఉంది కాబట్టి ఫటాఫట్ ఇప్పుడైతే మన జర్నీని స్టార్ట్ చేసేద్దాం. One hour later. గైస్, మన హాంటెడ్ ఏరియాకి అయితే రీచ్ అయినాం. రీచ్ కాగానే ఇంకొక విషయం ఏంటంటే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా లేకుండే మేము ఇక్కడ రీచ్ కాగానే వర్షం స్టార్ట్ అయింది కదా. ఎట్లా అనిపిస్తుంది అంటే మేము ఇక్కడికి వచ్చినందుకే వర్షం పడుతుందేమో అనిపిస్తుంది. అండ్ మీకు ఇంతకుముందు చెప్పడం నేను మర్చిపోయినా, అది ఏంటి అంటే మన దగ్గర గోస్ట్ డిటెక్టర్ ఉంది, ఈఎంఎఫ్ డిటెక్టరు. దీన్ని తీసుకొని ఫస్ట్ ఇక్కడ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ తిరుగుదాం. పోయినసారి మీలో అందరి క్వశ్చన్ అదే, అన్న ఈఎంఎఫ్ డిటెక్టర్ తీసుకోపోతే అయిపోగదా అని చెప్పేసి. సో ఈరోజు దీన్ని తీసుకుపోతున్నాం. ఫస్ట్ అన్నీ సెర్చ్ చేద్దాం. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ ఏరియాలోనైతే మనం సీసీటీవీని ఇన్స్టాల్ చేద్దాం. చలో. ఇక్కడికి రాగానే గైస్ పైన మీరు చూడవచ్చు మర్రి చెట్టు. చాలా అంటే చాలా హర్రర్గా ఉంది. మొన్నటిసారి మన సబ్స్క్రైబర్ వచ్చింది కదా, అతను చెప్పేసరికి మనకు ఏం భయం లేక కనిపించలేదని మనతో ఉండేసరికి. బట్ ఈరోజు మేము అందరం ఉన్నా కానీ ఎక్కడో ఒక 1% భయం అవుతున్నది. ఏం సెన్స్ అయితే అవుతలేదు ఫస్ట్ రూమ్లో. సేమ్ ఇన్ సెకండ్ రూమ్. ఓకే, థర్డ్ రూమ్లో కూడా ఏం సెన్స్ అయితే అవుతలేదు. నథింగ్ గైస్, ఏం గోస్ట్ డిటెక్టర్లో ఈవెన్ 1% కూడా మనకు కింద వస్తలేదు, పైన వస్తలేదు, ఏం వస్తలేదు. మీరు చూడవచ్చు ఈ బిల్డింగ్లోనైతే గైస్ ఇప్పటికీ మనకు ఎటువంటి మూమెంట్ అయితే ట్రాక్ కాలేదు. దీంట్లో 0% చూపిస్తుంది. పక్క బిల్డింగ్ అయితే వెళ్దాం.
దీంట్లో లోపలికి వెళ్ళాలంటే మీరు దారి చూడొచ్చు, చెట్లు ఉందో చెట్ల మధ్యలో నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు గాయస్, సెకండ్ బిల్డింగ్లో కూడా వచ్చినాము. లైట్ ఆన్ చేస్తున్నా, ఇప్పటికీ నథింగ్, ఏం రికార్డ్ కాదు. చలో లాస్ట్ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్దాం, మన స్విమ్మింగ్ పూల్ ఏరియాకి. చూద్దాం అక్కడ ఏమైనా రికార్డ్ అవుతుందా అని. ఇది ఇప్పటిదైతే కాదు, ఇది ఎప్పటిదో ఏమో షూ ఉంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర దాకా అయితే వచ్చినాం గాయస్. మనం ఇంత ముందుకు సారి వచ్చినప్పుడు ఇక్కడికి దీంట్లో మొత్తం వాటర్ ఉండే, అక్కడ సైడ్ ఒక కుక్క చనిపోయి ఉండే కదా. ఇప్పుడు ఏమి కూడా లేవు, మొత్తం కూడా నీళ్ళన్నీ ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ ఇంకిపోయినాయి. ఇప్పుడు ఇది లాస్ట్ బిల్డింగ్, మీరు చూడొచ్చు. అన్నిటికంటే ఎక్కువ భయం అయితే నాకు దీన్ని చూస్తేనే. సో ఇప్పుడు దీంట్లోకి అయితే వెళ్తున్నాం, చూద్దాం దీంట్లో ఏమైనా డిటెక్ట్ అవుతారే. అన్నయ్య ఒక లైట్ వస్తుంది ఏందాక వచ్చినాక, కావడదా ఇక్కడికి రాగానే గాయస్. ఇప్పటిదాకా రాని లైటు, ఒక లైట్ వచ్చుకుంటూ పోయింది 3 సార్లు. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్తాను. ఒక్క లైట్ వస్తుంది. ఇప్పుడైతే గాయస్ ఇక్కడ మన సీసీటీవీ కెమెరా సెటప్ని అయితే తయారు చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా గైస్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, మన కెమెరాని అయితే సెటప్ చేసేసినాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ మోషన్ సెన్సింగ్ లైట్ ఏదైతే ఉందో దీన్ని ఆబ్వియస్లీ ఆటోలో అయితే పెట్టాల్సి ఉంటుంది. ఆటోలో పెట్టేసిన ఇప్పుడు దాని దగ్గరికి అయితే అక్కడ ప్లేస్ అయితే వేసి వస్తా. మోషన్ సెన్సింగ్ లైట్ని అయితే ప్లేస్ చేసిన. ఇప్పుడు ఇక మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. లెట్స్ గో. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి మన ఫోన్ని, మన సీసీటీవీ కెమెరాని, అంతేకాకుండా మోషన్ సెన్సింగ్ లైట్స్ని తీసుకెళ్దాం. ఆ ఫుటేజెస్ మొత్తం చెక్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది దాంట్లో ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి. లైట్ ఆఫ్ అయిపోయిందా? ఓకే, లైట్ వచ్చేసి ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. దాని దగ్గర ఏ మూమెంట్ అయినా లైట్ ఆన్ అవుతుంది. లోపల హాంటెడ్ ఏరియాలో మన సీసీటీవీ కెమెరా, పవర్ బ్యాంక్, స్టాండ్, మొబైల్ అవుతున్నాయి. వీలైనంత తొందర ఒకవేళ మబ్బులో లేవకుంటే మీరైనా రాని మొత్తం మ్యాక్సిమం ఒకవేళ రాకుండా మీరు వచ్చి తీసుకొచ్చినా సరే, తర్వాత దాన్ని మొత్తం చెక్ చేస్తాం 1-2 సార్లు. మనం కనబడితే ఏదో ఒకటి ఉన్నట్టు, కనబడకుంటే ఏం లేనట్టు, గంతే అది. సో మార్నింగ్ వరకు అయితే వెయిట్ చేద్దాం. లెట్స్ గో. కంటిన్యూస్గా గైస్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఫుటేజ్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ చెక్ చేస్తూనే ఉన్నాము. నేను కావచ్చు, నరేంద్ర కావచ్చు, మన దివ్య కావచ్చు, అందరం చెక్ చేసినాము. బట్ ఒకటైతే గైస్ మేము ఎక్స్పెక్ట్ చేయండి రికార్డ్ అయింది. అదేందో మీకే చూపిస్తా. లైట్ వచ్చేసి ఒకసారి
ఆన్ అయితే అయింది మొత్తం అంతా ఓవర్ నైట్ మొత్తం ఫుటేజ్ చేసిన తర్వాత ఆ ఫుటేజ్ ప్లే చేస్తున్నాం చూడండి. ఇక్కడ వచ్చేసి మన మోషన్ సెన్సింగ్ లైట్ అయితే ఉంది. దీని బ్యాక్ సైడ్ ఇది ఏందో ఏమో మెరుతా ఉంది. ఇప్పుడు దీని అయితే నేను ప్లే చేస్తున్నా, వీడియోని మీరు చూడొచ్చు. వీడియోని ప్లే చేయగానే కెమెరా ముంగటికి ఇది ఏందో ఏమో ఒకటి పెద్ద ఐటమ్ అయితే వచ్చిపోయింది. అది ఏందో అర్థమైతలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే మన లైట్ ఆన్ అయింది. లైట్ ఆన్ అయింది, మీరు చూడొచ్చు. చాలా టైం పట్టలేదు, అది వచ్చి పోయినాక ఒక 2-3 సెకండ్స్నే లైట్ ఆన్ అయింది. లైట్ అయినాక మళ్ళీ వచ్చింది. అది పురుగే కావచ్చు ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి ఏవైతే అటు ఇటు తిరుగుతున్నాయో గాయస్, ఇవన్నీ చిన్న చిన్న పురుగులే. తెల్లది అది పురుగులే కోసం లేదు, సంథింగ్ డిఫరెంట్గా ఉంది. సో ఓవర్ నైట్ ఫుటేజ్ అన్ని మొత్తం చేసిన తర్వాత గైస్, ఇది ఒక్క ప్లేస్లో మాకైతే ఈ సీసీటీవీ కెమెరా ఆన్ అయ్యి కనిపించింది అనమాట. అది దయ్యమా భూతమా ఏందనేది అర్థమవుతలేదు. ఈవెన్ అది పాడబడ్డ బిల్డింగ్ కాబట్టి ఎలుకలు తిరిగే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ ఎలుక తిరిగినట్లయితే నైట్ విజన్ కెమెరా కాబట్టి మనకి ఈజీగా కనిపిస్తుంది. అది కనిపించకపోయినా దానికి ఐస్ అన్న మనకు కనిపిస్తుండే, ఎలుక అయితే కాదు. ఈ వీడియోని బట్టి అక్కడ గోస్ట్ ఉందని మనం డిక్లేర్ అయితే చేయలేం. బట్ నేను వీడియోలో కూడా మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టిన. ఆ లైట్ వచ్చేసి అంత ఈజీగా ఆన్ అయితే కాదు, అది పురుగు వల్లనో గాలి వల్లనో ఆన్ అయితే కాదు. ప్రాపర్ ఒక మనిషి దాన్ని పక్క పంపించని పోతేనే అది ఆన్ అవుతుంది. అలాగే ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మరి మెయిన్ ఛానల్ అప్లోడ్ చేసిన. ఒకవేళ ఎవరైనా మనుషులే వచ్చి ఉంటే మేము పోకముందుకే మన గోప్రో కావచ్చు, మన కెమెరా కావచ్చు, ఫోన్ కావచ్చు అన్నీ ఎత్తుకపోయేటోళ్ళు. మనుషులు అయితే రాలేదు ఎవరు. అండ్ పొద్దుగాల నేనే తీసుకొచ్చిన దాన్ని ఎట్లుందో అట్నే ఉంది. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే లైట్ వచ్చేసి ఆన్ అయితే అయింది. పిక్చర్ అవుతుంది ఆ ఫుటేజ్ చూస్తుంటేనే. సో ఫైనల్లీ గైస్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఇటువంటి గోస్ట్ హంటింగ్ వీడియోస్ ఇంకా కావన్నా వద్దా కామెంట్ అయితే వేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.